హలో, ఈరోజు ఎగ్ పన్నీర్ కర్రీ, మష్రూమ్ బిర్యానీతో అయినా తినచ్చు, చపాతీ రైస్ ఎంతైనా కూడా తినచ్చు. కానీ ఎగ్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే మష్రూమ్ బిర్యానీకి ఎగ్ కర్రీ, పన్నీర్ కర్రీ చేసాను. ఎలా చేయాలో చూద్దాం. ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్ తీసుకొని ఒక పాత్ర, వెడల్పు పాత్ర తీసుకొని దానికి ఆయిల్ వేసేసి ఫుల్ అప్లై చేసేయాలా. ఇలా లేకుంటే ఇడ్లీ పాత్రలో ఒక్కొక్క గుడ్డు కూడా వేసేయచ్చు. చిన్న కప్స్లో అయినా చేసుకోవచ్చు. అయితే ఇదైతే ఈజీగా ఉంటుంది కదని ఇట్లా చేసినాను. ఎగ్స్ అన్నీ కొట్టి పోసేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు పొడి, కారం, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో పైన కొత్తిమీర వేసేసి ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఒక కూర గిన్నె పెట్టేసి దాంట్లో పెట్టి ఒక 20 మినిట్స్ ఉడకపెట్టుకోవాలా మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఒక పాత్ర వేసుకొని పెట్టేసి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసేసి కొంచెం వేగనిచ్చి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు పొడి వేసి కొంచెం వేగనిచ్చి అందులోనే ఒక 3 టమాటోస్ మిక్సీ పట్టేసి టమాటో ప్యూరీ వేసి కొంచెం బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసి ఇట్లా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ స్లోలో ఉడకనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఉడికిన తర్వాత ఇది చూద్దాము. ఉడికిపోయింది. ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి చూసి తీసుకోవాలా. ఇలా కొంచెం చాకుతో కానీ స్పూన్తో కానీ చుట్టూ అలా అనేసి ఇలా వేసేసి ఇలా చేయాల. అప్పటికి అంటుకొనేసింది అంతా, ఇలా వచ్చేసింది. ఇలా తీసుకొని పీసులుగా పన్నీర్ లాగా కట్ చేసుకోవాలా. ఇలా పీస్ కట్ చేసుకొని అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలా. ఇలా కట్ చేసేసి అది బాగా మసాలా అంతా బాగా ఉడికిపోయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసేసుకొని కొంచెం మెల్లగా కలబెట్టేసుకోవాలా. ఇలా కలబెట్టేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా లాస్ట్లో కొంచెం వేసుకుంటే ఎగ్ పన్నీర్ కర్రీ అంతే. అందరూ ట్రై చేయండి.